దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణంలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు తోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలో ఉన్న పురములను 3 భాగములు చేయవలెను. పారిపోయి బ్రతుకగల నరహంతకుని కూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాని చంపినడలా, అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువాని తగిలి వాడు చనిపోయినడలా, వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు కనుక వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయవాని మనస్సు కోపంతో ఉండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని యందు జొచ్చి బతుకును. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనివలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చినని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించును. నిత్యము ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచును. ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశము నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వలెను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినడలా, వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని చేతికి వానిని అప్పగింపలేను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇజ్రాయేలు మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషంను పరిహరింపవలేను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతి నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే కాని ఏ పాపమును గూర్చియే కాని ఒక సాక్షి యొక్క స్వాస్థ్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినడలా ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలిచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి నీ చెడుతనమును పరిహరింపచుందురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశం నాటి దుష్కార్యము ఇక చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి.